హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఎం విబిఎస్ థర్డ్ డే. మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. అయితే లాస్ట్ 2 డేస్ నుంచి మనము ఒక శిశువుని యువరాణి ఎలా వాళ్ళ మమ్మీకి ఇచ్చిందో మనం చూసాం కదా పిల్లలు. అయితే ఈరోజు మన లెసన్ నేమ్ వచ్చేసి దేవుడు నాయకుడిని ఎన్నుకొనుట. దేవుడు ఏ విధంగా నాయకుడిని ఎన్నుకుంటాడో మనం ఈరోజు లెసన్లో చూద్దాం పిల్లలు. అయితే దానికంటే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. మీకు కుమ్మరి తెలుసు కదా, మట్టి పాత్రలు చేస్తారు. అయితే కుమ్మరి ఏం చేస్తాడు పిల్లలు, రకరకాలుగా కుండలు చేస్తారు, పూల మొక్కలు పెట్టుకోవడానికి చిన్న కూజాలు చేస్తారు, వంట సామాగ్రి చేస్తారు. ఈ విధంగా చేస్తూ ఉంటారు కదా. అయితే అక్కడ మట్టి ఏం చేస్తుందంటే కుమ్మరి ఏ విధంగా అయితే తనని వాడుకుంటున్నాడో ఆ విధంగా ఒబే అయిపోతూ ఉంటుంది. కానీ పిల్లలు ఇక్కడ మనం ఏం చేస్తామంటే దేవుడు మన పట్ల తన చిత్తాన్ని నెరవేర్చాలంటే మనం దేవుడికి రీజన్స్ చెప్పి మనం దేవుణ్ణి ఆటంకపరుస్తూ ఉంటాం పిల్లలు. అయితే మరి ఆ శిశువు విషయంలో దేవుడు ఏ విధంగా కార్యం చేశాడో మనం ఈ లెసన్లో చూద్దాం పిల్లలు. ఓకేనా పిల్లలు? అయితే 4 విషయాల ద్వారా దేవుడు చేసిన కార్యాన్ని మీకు వివరిస్తాను పిల్లలు. మొట్టమొదటిగా మోషేని సిద్ధపరచుట. మరి మోషే ఎవరు అనుకుంటున్నారు కదా పిల్లలు. అయితే మనము నీటి తొట్టిలోంచి తీసిన బాబుని నీళ్ళలో నుంచి వచ్చిండు కదా, కాబట్టి తన పేరు మోషే అని యువరాణి పేరు పెట్టింది పిల్లలు. అయితే ఆ మోషే తల్లి దగ్గర కొన్ని రోజులు ఉన్నాడని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. తన తల్లి దగ్గర ఉన్నప్పుడు ఆమె చాలా విషయాలు చెప్పి తనని పెంచింది పిల్లలు. అవేంటంటే దేవుడు ఏ విధంగా అబ్రహాం ద్వారా ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడో, ఇస్సాకు యాకోబు ద్వారా ఏ విధంగా మళ్ళీ కానాను దేశం నుంచి ఈ ఐగుప్తుకు వాళ్ళు వచ్చారో కరువు టైంలో, ఐగుప్తు దేశం యొక్క రాజు తనకు ఏ విధంగా యోసేపుకు హెల్ప్ చేసి ఇక్కడ స్థిరపడడానికి కారణమయ్యాడు, ఇవన్నీ విషయాలు చెప్తూ తల్లి పెంచుతూ వచ్చింది పిల్లలు. అయితే చాలాసార్లు మోషే కూడా వాళ్ళ ఇంట్లో చూస్తూ ఉండే పిల్లలు ఏంటంటే ఐగుప్తీలు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడము, వాళ్ళకి ఎక్కువ పని చెప్పడము, వాళ్ళకి అన్యాయం జరగడము, ఇవన్నీ మోషే చూస్తూ పెరుగుతూ ఉన్నాడు పిల్లలు. అయితే ఒకరోజు రానే వచ్చింది పిల్లలు. అదేంటంటే యువరాణి ఇంటికి వెళ్ళడం. ఎందుకంటే యువరాణి కదా పిల్లలు మోషేని వాళ్ళ మమ్మీకి ఇచ్చింది పెంచమని. ఇప్పుడు తను యువరాణి ఇంటికి వెళ్ళవలసిన టైము. అయితే తను వెళ్ళాడు పిల్లలు. అక్కడికి వెళ్ళగానే మోషేకి ఇంకా మొత్తం సర్ప్రైజ్ పిల్లలు. ఎలా అంటే ఇంకా తను ఒక యువరాజులాగా తను నడుస్తూ ఉంటే అందరూ వంగి వంగి నమస్కారం పెట్టడము, తనకు మంచి ఫుడ్డు, మంచి డ్రెస్సులు, ఈ విధంగా తన జీవితం కంప్లీట్గా మంచి ఎడ్యుకేషను, ఇవన్నీ మొత్తం చేంజ్ అయిపోయింది పిల్లలు. అయితే ఇంకొకటి కూడా మోషే అబ్జర్వ్ చేశాడు పిల్లలు. అదేంటంటే యువరాణి పాలరాతి విగ్రహాలని పూజించడం తను చూస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ విగ్రహాలకు చెవులుండి వినవు కదా, కళ్ళుండి చూడవు, ఆన్సర్ చెప్పవు ఎంత ప్రార్థించినా. అలాంటి వాటికి యువరాణి ప్రార్థిస్తూ ఉంటుండే పిల్లలు. మోషకు చాలా బాధ కలుగుతుండే. అరే మా మమ్మీ నిజమైన దేవుడి గురించి నాకు చెప్తా ఉండే కదా, నేను ఇక్కడేంటి ఇలా అయిపోయినాను అనుకుంటూ అలాగే ఉన్నాడు పిల్లలు. చూడండి ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు పిల్లలు ఏ విధంగా అయితే తను విగ్రహాలని పూజిస్తూ ఉందో. తను చాలా బాధపడతా ఉన్నాడు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, వాళ్ళ అక్క గురించి, అమ్మ గురించి, నాన్న గురించి, వాళ్ళ అన్నయ్య గురించి, వీళ్ళని ఎవ్వరిని కూడా తను మర్చిపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు పిల్లలు. అయితే ఇప్పుడు దేవుడు కాపుదల మోషే పట్ల ఏ విధంగా ఉందో చూద్దాం పిల్లలు. తను ఐగుప్తీయులతో పాటు చాలాసార్లు యుద్ధానికి వెళ్ళండి పిల్లలు. తను ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఐగుప్తీయులందరినీ తనే ముందుకు తీసుకెళ్ళి యుద్ధంలో విన్నయ్యేలాగా చేసి తీసుకొని వస్తుండే. ఐగుప్తు రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే పిల్లలు. ఎందుకంటే మోషే ఎంత బలవంతుడు కదా, మనకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు కదా, తన వల్లనే మనం యుద్ధాలలో గెలుస్తున్నాము అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటుండే పిల్లలు. చూడండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు, తనే ముందుండి యుద్ధాన్ని నడిపిస్తూ ఉంటుండే. అయితే పిల్లలు మరి ఇలాంటి మోషే ఒక చిన్న పొరపాటు చేసిండు పిల్లలు. అదేందో మనం చూద్దాము. ఆ పొరపాటు ఏంటంటే తన ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ కష్టాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మొరని వింటూ వస్తూ ఉన్నాడు పిల్లలు. దేవుడి ప్రణాళిక వేరే ఉంది. అయితే ఇక్కడ మోషే ఏం చేశాడంటే పిల్లలు, ఒక ఇజ్రాయేలీని ఐగుప్తుడు కొట్టడం చూశాడు పిల్లలు. చూసి తను చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే తనని ఎలాగైనా సరే ఒక దెబ్బ కొట్టాలని కోపం వచ్చి ఒక్కటే దెబ్బ ఇలా ఇచ్చుకున్నాడు పిల్లలు. మీకు కూడా కోపం వస్తే కొడతారు కదా, అలాగే ఇలా ఇవ్వగానే వెంటనే తను నేల కొరిగి చనిపోయాడు పిల్లలు. చూడండి మీరు ఇక్కడ పిక్చర్లో మీరు చూస్తూ ఉన్నారు కదా. అప్పుడు
తను చాలా భయపడిపోయాడు పిల్లలు. ఎలా? తను ఒక్క దెబ్బకే చనిపోయిండు. ఆ శవాన్ని తను మట్టిలో పాతిపెట్టిండు పిల్లలు. అక్కడిక్కడ చూసిండు. నన్నెవ్వరు చూడలేదులే అనుకోని ఇంక వెళ్ళిపోయాడు పిల్లలు. కానీ మనసులో మాత్రం భయం ఉంది. ఈ విషయం రాజుకు తెలిస్తే ఏమవుతుంది? నా పరిస్థితి ఏంటి అని భయపడతా ఉన్నాడు పిల్లలు. కొన్ని రోజులైనాక పిల్లలు ఇద్దరు ఇజ్రాయెల్లో పోట్లాడుకుంటా ఉన్నారు పిల్లలు. అప్పుడు మోషేకు కోపమొచ్చి, "ఏమైంది మీకు? మీరే ఎందుకు కొట్లాడుతున్నారు?" అని అడిగాడు పిల్లలు. అప్పుడు ఒక ఇజ్రాయేలీయుడు ఏమన్నాడో తెలుసా? "ఏంటి నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావా? నువ్వేమన్నా మాకు రాజువా? నువ్వేం చేసినావో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ఇంతకుముందు ఒక ఐగుప్తుని చంపినావు కదా, అది నేను చూశాను" అని బెదిరించాడు పిల్లలు. అప్పుడు మోషకు ఎంత భయమైందంటే అసలు చాలా చాలా భయపడిపోయింది పిల్లలు. అమ్మో, నేను చేసిన తప్పిదం తెలిసిపోయిందా? ఇప్పుడు రాజుకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని చాలా భయపడి ఆ ఊరు నుంచి పారిపోయింది పిల్లలు. అయితే తను ఎక్కడికి వెళ్ళాలో తనకేమీ తెలీదు. చూసారా పిల్లలు, ఒక తప్పు చేయడం వల్ల మనం ఎంత భయపడాల్సి వస్తుందో. ఇన్ని రోజులు దేవుని గురించి వాళ్ళ ప్రజల గురించి ఆలోచిస్తూ వస్తున్న మోషే సడన్గా ఓ తప్పు చేసి పారిపోవాల్సి వచ్చింది పిల్లలు. అయితే తను పారిపోతూ పోతూ మిద్యాను పట్టణానికి వెళ్ళాడు పిల్లలు. మిద్యాను అరణ్యంలోకి వెళ్ళి పిల్లలు రగుయేలు అనే ఒక వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నాడు పిల్లలు. వాళ్ళే తనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాడు పిల్లలు. అయితే మీరు ఇక్కడ ఒకటి చూడాల్సింది ఏంటంటే, తను యువరాణి వాళ్ళ ఇంట్లో 40 ఇయర్స్ ఉండి చాలా విద్యలు నేర్చుకున్నాడు కదా పిల్లలు. మళ్ళీ ఇప్పుడు అరణ్యంలోకి వచ్చి మళ్ళీ ఇక్కడ 40 ఇయర్స్ ఉండాల్సి వచ్చింది పిల్లలు. ఆ 40 ఇయర్స్ మోషే ఏం చేశాడో తెలుసా పిల్లలు? గొర్రెల్ని కాచుకోవడం. ఎంత కష్టం కదా! అసలు తనకి ఏమీ అర్థమయ్యేది కాదు. అంత సైలెంట్‌గా ఉండేది. తను ఏం చేస్తున్నాడో తనకు అర్థమయ్యేది కాదు పిల్లలు. కానీ ఆ టైంలో తను చేసిన తప్పిదం ద్వారా మోషే ఒక విషయాన్ని నేర్చుకున్నాడు పిల్లలు. ఏంటంటే, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడి బలాన్ని పైన ఆనుకోవడం తను నేర్చుకున్నాడు పిల్లలు. ఆ విధంగా ఉన్నప్పుడు పిల్లలు దేవుడు ఏ విధంగా మోషేని ఎన్నుకున్నాడంటే, ఒకరోజు మోషేకి పొదలలోంచి ఫైర్ వచ్చింది పిల్లలు. మోషే భయపడిపోయాడు. అమ్మో, ఏంటి ఫైర్ అని. అయితే కానీ ఆ చెట్టు కాలిపోవడం లేదు పిల్లలు. ఆ పొదలు కాలిపోవడం లేదు. కానీ ఫైర్ అయితే వచ్చింది. అప్పుడు ఆ పొదల దగ్గరికి వెళ్ళాడు పిల్లలు మోషే. వెళ్ళగానే మోషే మోషే అని దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు. వెంటనే మోషే భయపడిపోయి దగ్గరికి వెళ్ళినప్పుడు, "నువ్వు దగ్గరికి రావద్దు, ఇది పరిశుద్ధ స్థలం" అని దేవుడు చెప్పాడు పిల్లలు. ఓకే 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 దేవుడా అని వింటా ఉన్నాడు. మోషే, "ఈ జనాంగాన్ని నేను ఎన్నుకున్నాను. వీళ్ళని నడిపించవలసిన బాధ్యత నీపైనే ఉంది. నువ్వు ఎలాగైనా సరే వీళ్ళని నడిపించాలి" అని చెప్పాడు. అయ్యో దేవుడా, నేనెలా నడిపించగలను? నాకు అసలు చేత కాదు కదా, నేనేమీ చేయలేను కదా, నాకు భయం కదా అని మోషే అన్నాడు పిల్లలు. అప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుడు ఎంత ఓపిక చూడండి. తను చెప్పిన పని చేయనన్నా కూడా తన ద్వారానే కార్యం జరిగించుకోవాలని ఏ విధంగా దేవుడు ప్రయాసపడుతున్నాడో చూడండి. మోషే, నువ్వు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు పిల్లలు. అయితే మోషే ఇంకొక క్వశ్చన్ అడిగాడు పిల్లలు. అదేంటంటే, దేవుడా, ఇజ్రాయేలీలు నమ్మరు కదా, నేను వాళ్ళని ఎలా నమ్మించాలి అని అడిగాడు పిల్లలు. అప్పుడు దేవుడు చెప్పాడు, "నువ్వు భయపడకు మోషే, ఇగో నీ చేతిలో ఉన్న కర్రను చూస్తున్నావా, దాన్ని కింద పడే" అన్నాడు పిల్లలు. మోషే ఇలా పడేయగానే అది పాము అయిపోయింది. మోషే భయపడ్డాడు పిల్లలు. దేవుడు చెప్పాడు, "ఆ కర్రని ఆ పాము తోకతో ఇలా తీయనగానే తను తీసుకోగానే అది మళ్ళీ కర్రలాగా మారిపోయింది." ఇదొక అద్భుతం. ఇంకొకటి ఏం చెప్పాడంటే పిల్లలు, మోషే, నీ చెయ్యి ఇక్కడ నీ ముందు పెట్టుకో అన్నాడు. మోషే ఇలా పెట్టుకోగానే ఆ చెయ్యి కుష్టి వ్యాధితో మారిపోయింది పిల్లలు. మళ్ళొకసారి ఇలా పట్టుకో అనగానే మళ్ళీ పట్టుకోగానే అది మళ్ళీ నార్మల్ చెయ్యి అయిపోయింది. ఈ 2 అద్భుతాలు చాలు మోషే, నువ్వు ఇజ్రాయేలీలను నమ్మించడానికి. నువ్వు వెళ్ళి వాళ్ళకు, మీ దేవుడైన యెహోవా పంపించాడు నన్ను అని చెప్పు. అప్పుడు వాళ్ళు నిన్ను నమ్ముతారు అని చెప్పిరు పిల్లలు. చూసారా దేవుడు ఏ విధంగా మోషేని ఎన్నుకున్నాడో. అయినా కూడా మోషే మళ్ళీ ఒక మాట అన్నాడు పిల్లలు. ఏంటో తెలుసా? దేవుడా, నాకు మాట్లాడడం చేత కాదు, నా వల్ల కాదు, నేను మాట్లాడను, నేను వెళ్ళను అన్నాడు పిల్లలు. అయితే అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇంకా దేవుడు తగ్గుతూనే ఉన్నాడు. ఇంకా తనకు సహాయం చేయడానికి ముందుకొస్తూనే ఉన్నాడు. ఓకే మోషే, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు కంగారు పడకు, నీకు తోడుగా అహరోనుని పంపిస్తాను, తను నీకు సహాయం చేస్తాడు, తను నీకు ముందుగా ఉండి మాట్లాడతాడు, నువ్వు తన సహాయంతో ముందుకెళ్ళమని చెప్పాడు పిల్లలు. చూసారా పిల్లలు, దేవుడు తను ఎన్నుకున్న జనాంగం కోసము ఏ విధంగా ఒక లీడర్ని ఎన్నుకున్నాడో. అయితే పిల్లలు, మన థీమ్ ఏంటి? నేను నా సృష్టికర్త కదా. మన విషయంలో కూడా మన పుట్టుకకు కారణం దేవుడు. మనకు ఒక పర్పస్ ద్వారానే దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు కదా పిల్లలు.
అయితే మోషేనైతే ఏ విధంగా దేవుడు ఎన్నుకున్నాడో అదే విధంగా నన్ను కూడా ఎన్నుకున్నాడు పిల్లలు. మన పట్ల తన ప్రణాళిక చాలా గొప్పది. చాలాసార్లు మనమే భయపడతాము, ఈ పని చేయను, ఆ పని చేయను, ఏమవుతుందో అనుకుంటాం. కానీ దేవుడైతే తన ప్రణాళికని పక్కగా మన ద్వారా నడిపిస్తాడు పిల్లలు. అయితే మీరు ఇప్పుడు చూడండి, చాలామంది వేరే వేరే ప్లేస్లలో ఉన్నారు కదా. మరి మీరు మీ అన్న వాళ్ళు, అక్క వాళ్ళు చెప్పిన మాటలు విని ఇక్కడికి వచ్చి ఇక్కడ వింటున్నారు. అదే దేవుడి ప్రణాళిక పిల్లలు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవునిలో ముందుకు నడుస్తారని మనం విశ్వసిద్దాం పిల్లలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు మోకాల్లో ఉంచండి. గొప్ప దేవా, సర్వోన్నతుడా, మా యేసయ్య నీకు వందనాలు ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు కృపా కనికరం చూపిస్తున్నారని మేము నమ్ముతా ఉన్నాం ప్రభు. సహాయం చేయండి. మోషని ఏ విధంగా అయితే మీరు ఎన్నుకున్నారో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు, ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులలో కూడా మీరు వారికి సహాయం చేస్తూ వస్తున్నారని నమ్ముతూ ప్రభు, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు కృప చూపిస్తారని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓకే పిల్లలు, ఈరోజు మన కంఠత పాఠం నేర్చుకుందామా? గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా 1:5. ఓకే పిల్లలు, ఈరోజు మన లెసన్లో మనం నేర్చుకున్నాం కదా దేవుడు ఏ విధంగా మోషేని ఒక అధికారిగా నియమించబోయాడో. అయితే ఇప్పుడు మనం క్రాఫ్ట్ వర్క్ కూడా చూద్దాం పిల్లలు. చూడండి, మీకు ఒక ఎల్లో కలర్ షీట్ ఇవ్వబడింది కదా, థిక్ ఎల్లో కలరు. దాన్ని చూడండి పిల్లలు. నా సృష్టికర్త ఇతరుల కంటే ప్రత్యేకంగా నన్ను సృష్టించాడు. అవును కదా పిల్లలు, మీలాగా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు కదా, మీకు మీరే ప్రత్యేకం కదా. అయితే ఇక్కడ చూడండి నాన్న, నా పేరు, మీ పేరు రాసుకోండి ఇక్కడ. నా రంగు, మీరు తెలుపున్నారా, నలుపున్నారా, చామన ఛాయనా, అది రాయండి. నా వయస్సు, మీ వయసు ఎంత? 15 ఇయర్సా, 16 ఇయర్సా, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, అలా రాసుకుంటూ వెళ్ళండి. నా టాలెంట్స్, పిల్లలు మీకు చాలా టాలెంట్స్ ఉంటాయి కదా. కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు, కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది బాగా ఆడుకుంటారు, కొంతమంది ఫైటింగ్ బాగా చేస్తారు కదా. మీ టాలెంట్స్ ఏమున్నాయో, కొంతమంది స్కిప్పింగ్ బాగా చేస్తారు. మీ టాలెంట్స్ ఏమున్నాయో అవి ఇక్కడ రాయండి నాన్న. నేను పెద్దగా అయిన తర్వాత అనుకుంటున్నాను, మీరు పెద్దగా అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ రాయండి నాన్న. డాక్టర్, లాయర్, మీరు ఏదని అనుకుంటున్నారో అది ఇక్కడ రాయండి. ఓకేనా పిల్లలు? అయితే ఇక్కడ మీకు అన్న వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు చూడండి నాన్న, మీకు సీజర్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీకు సీజర్స్ సింబల్ ఉంది కదా నాన్న, కత్తెర సింబల్ ఉంది కదా, అది ఇక్కడ ఇలా కట్ చేయండి. ఇలా ఆ సింబల్ ఎక్కడైతే ఉందో సీజర్స్ సింబల్ అక్కడ కట్ చేయండి నాన్న. జస్ట్ 1 2 3 4 5 6 7 8 ఓన్లీ ఈ 8 ప్లేసెస్ కట్ చేసేయండి. అయితే పిల్లలు ఇక్కడ నా బొటన వేలి ముద్ర అని ఉంది కదా, మీరేం చేస్తారంటే మీరు ఒక తంబు ఇక్కడ వేయండి నాన్న. మీకు అన్న వాళ్ళు, అక్క వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. తర్వాత మన తల వెంట్రుకలన్నీ దేవుడే కదా సృష్టించింది మనల్ని. దేవుడు ఆజ్ఞ లేకుండా మీ తలలో ఒక్క వెంట్రుక కూడా రాలిపోదని చెప్పిండు కదా పిల్లలు దేవుడు. అదేవిధంగా మనం ఒక తల వెంట్రుక ఇక్కడ ఒకటి పేస్ట్ చేద్దాం నాన్న. తర్వాత మీరు వీటిని ఫోల్డ్ చేయండి. ఇక్కడ 2 హోల్స్ పెట్టాలి నాన్న. చేస్తే మీకు కంప్లీట్గా ఎలా తయారవుతుందంటే, నేను ఇక్కడ చేశాను, మీకు ఒకటి చేసింది చూపిస్తాను నాన్న. ఇలా తయారవుతుంది పిల్లలు. మీకు అక్క వాళ్ళు ఒకటి సాటిన్ రిబ్బన్ కూడా ఇస్తారు, దాన్ని ఇలా కట్టి మీ ఇంట్లో మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు దీన్ని చూసినప్పుడల్లా మోషేని దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఎలా తోడుండి ముందుకు తీసుకెళ్ళాడో, మీకు కూడా దేవుడు అలాగే తోడుండి నడిపిస్తాడని మీకు గుర్తుకొస్తూ ఉంటుంది పిల్లలు. ఓకేనా పిల్లలు? ఇలా తయారవుతుంది. ఒకసారి చూడండి, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది మీ ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా అడిగినా కూడా మీరు చెప్పవచ్చు పిల్లలు. దీన్ని చూపించి మనం ఈ VBSలో నేర్చుకున్న అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పవచ్చు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ పిల్లలు. బాయ్.